ఆంధ్రప్రదేశ్కు అడుగడుగున అన్యాయం జరుగుతున్న ప్రశ్నించలేమా? పోలవరం నిధుల విషయంలో అన్యాయం, ప్రత్యేక హోదా విషయంలో మరింత అన్యాయం, విభజన హామీల అమలు విషయంలో ఇంకా మరికొంత అన్యాయం, లోట్ బడ్జెట్ పూడ్చే విషయంలో మరెంతో అన్యాయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఏ ఒక్క విషయాలపై కూడా గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. రికార్డు మెజార్టీతో అధికారం చేపట్టిన ఈ పార్టీ 22 మంది లోక్సభ ఎంపీలున్న పార్టీ గొంతు ఢిల్లీ పేరెత్తేసరికి ఎందుకు మూగబోతోంది? సగటు ఏపీ వారికి ఇదేమీ అర్థం కావడం లేదు. నాడు విపక్షంలో ఉన్నప్పుడు పోలవరం పనులపై వైసీపీ నేతలు పదే పదే అవినీతి ఆరోపణలు చేశారు, అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు చేశారు. చివరికి ఏమైంది? ఇప్పుడు అదే వైసీపీ అధికారంలోకి వచ్చాక నాడు చేసిన పనులకు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం వాదన ఖండించి ఏపీ హక్కులను సాధించాల్సిన చోట నీళ్లు నమలడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలోనూ అంతే. నాడు హోదా కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన వారే ఇప్పుడు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేమని చెప్తూ కాడి వదిలేయడాన్ని ఏమనాలి? ఇక విశాఖ స్టీల్ విషయానికి వస్తే ప్రైవేటీకరణపై తగ్గేదే లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 1కి 10 సార్లు కుండబద్దలు కొట్టింది. ఇవాళ కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం ప్రైవేటీకరణ కానివ్వబోమని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మహా నిరసనలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వబోమన్నారు. ఈ మాటలన్నీ సరే, దీన్ని నిలబెట్టుకునేలా కార్యాచరణ ఏది అన్న దగ్గరే అసలు విషయం బయటపడుతోంది. ప్రస్తుతం ఏపీకి కొత్త పెట్టుబడులు రావడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అమరరాజా లాంటి కంపెనీ కూడా తమ ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా దేశంలోనే అతి భారీ పరిశ్రమను పొరుగు రాష్ట్రాల్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. దీన్ని ఎలా చూడాలి? విపక్షాలు ఆరోపిస్తున్నట్టు అన్ని రకాలుగాను ఏపీ పరిస్థితి దిగజారిపోతోందా? వేల కోట్ల అప్పుల వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇవాళ పార్లమెంట్లో స్పష్టంగా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానాలు కూడా ఇచ్చింది. పోలవరంలో ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా సవరించిన డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపలేదని చెప్పారు. గతంలో పెంటపాటి పుల్లారావు గారు లాంటి ప్రముఖులు పోలవరం గురించి పోరాడిన తత్వం మనందరికీ కూడా తెలుసు. వారున్నారు ఇవాళ మన చర్చలో. అలాగే సుహాసిని ఆనంద్ గారు, మేడం గారు, మనకి భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకురాలు, విశాఖపట్నం నుంచి ఉన్నారు. అలాగే శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. అలాగే శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రైతు శాఖ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. అసలు పోలవరం గురించే కాకుండా ఈరోజు మరో ఘట్కా తగిలింది. అంటే మేము తెలంగాణలో ఘట్కా అంటే ఒక ఢక్కా తగిలింది. ఇవాళ ప్రైవేటీకరణ వెనుకడుగు లేదని చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోస్కో కంపెనీతో ఎప్పుడో చర్చలు జరిపారు. పోస్కో కంపెనీకి రావాలని చెప్పారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగా రుచి మరిగిన కొంతమంది నాయకులు పోస్కో కంపెనీకి అప్పచెప్తే తప్పేందని మాట్లాడుతున్నారు. ప్రైవేటీకరణ తప్పేంటని మాట్లాడుతున్నారు. ఇవాళ మనం ఒకటి చూసినట్టయితే ఆల్రెడీ వేదాంత పరిశ్రమ ఏం జరిగిందో తెలుసు మనకు. రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంటున్న ఈ సమయంలో ఎలాగైనా ఈ కంపెనీని పోస్కో కంపెనీకి అంటగట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు ఎప్పుడో డిసైడ్ చేసినట్టుగా తెలకపల్లి రవి గారు టాప్ స్టోరీలో డిక్లేర్ చేశారు. వారు చెప్పేదాకా చాలామందికి విషయాలు కూడా తెలియదు. అసలు ఈ 2 విషయాల మీద మాట్లాడటానికి వీళ్ళ 4 ప్రముఖులు మనతో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పోలవరం అనగానే మీరే గుర్తుకొస్తారు. పోలవరం ఇంతవరకు సవరించిన డిపిఆర్ పంపలేదంట సార్. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? జనవరుల శాఖ మాత్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిందించడానికి లేదు సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలవరంలో అవినీతి జరిగింది, నిధులు ఆపండి, సవరించిన డిపిఆర్లకు అనుమతి ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి గారే ఉత్తరం రాశారు. ఆ తర్వాత పట్టిసీమలో 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఆ కాంట్రాక్టర్ను ప్రభుత్వ పెద్దల్ని శిక్షించాలని చెప్పారు. అదే కాంట్రాక్టర్కి మరింత కట్టబెట్టారు తప్ప పోలవరంలో ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద ఎక్కడ యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. పైగా పోలవరానికి నిధులు ఆపమని చెప్పిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు పోలవరంలో ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి చాలాసార్లు స్పష్టం చేశారు. ఇంతవరకు సవరించిన డిపిఆర్లు పోలవరం నుంచి ఇవ్వకపోతే
వాళ్ళు ఎలా ఫండ్స్ ఇస్తారో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పిల్లి మొక్కలు ఇస్తోంది? అంటే ఒకటి క్లియర్ గా కనిపించింది, సార్ రాయలసీమకి నీరు తీసుకెళ్ళాలి. అదే నేను గోదావరి డిస్ట్రిక్ట్ కి చెందిన మనిషి కాబట్టి నా ఫీలింగ్ అలా ఉంటుంది. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఆ నీరు తీసుకెళ్తే విధానం ఉంటే సరిపడుతుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం, మీరు డిపిఆర్ మీదే ఫోకస్ అవుతున్నారు. కొంచెం నేను ఆ పోలవరం మీద ముందరకెళ్తా. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇంత పునర్వాసం ఇవ్వాలని ఉత్తరం రాస్తే చట్టపూర్వక పార్లమెంట్ లో ఇచ్చిన అష్యూరెన్స్ వాళ్ళు అంత ఇస్తారు. అది కూడా సరిగ్గా చేయకపోతే ఎలక్షన్ లో ఇచ్చిన ప్రామిసెస్ ఎకరానికి ఎంత పెంచుతాం, మనిషికి ఎంత ఇస్తాం, ఎలాగ పరిస్థితి. సో నేను కాంప్రిహెన్సివ్ గా పోలవరం ప్రాజెక్ట్ ఒక డ్యామ్ స్ట్రక్చరే కాకుండా మిగతాది కూడా నేను తీసుకొని మీ ముందరికి తీసుకొస్తా. అది డ్యామ్ కట్టేసామని కాకుండా ప్రజలు కూడా ఆ డ్యామ్ ఉపయోగపడవలసింది ప్రజలకు ఉపయోగపడాలి, త్యాగం చేసే వాళ్ళకి నష్టం లేకుండా ఉండాలి. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా అన్నారు. ఎటు చేయట్లేదంటే వారికి ముందల నుంచి ఒక వ్యూ, దేని మీద అయినా డెవలప్మెంట్ అయినా ఇదైనా అక్కర్లేదు, మనం ప్రజలకి వాళ్ళకి ఇదిగో అదిగో 10,000 5,000 ఇస్తే సరిపడతాను స్పష్టంగా ఓపెన్ గా చెప్పిన ఫిలాసఫీ. ఇదేమి రహస్యంగా చేయలేదు, మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో అందువల్ల పోలవరం మీద నేను ఓవరాల్ ఒక కాంప్రిహెన్సివ్ అన్ని కలిపి చెప్తున్నా. నాకే ఆశ్చర్యం వేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు రాసి ఎంత ఇవ్వాలి, ఎంత పెంచాలి చెప్తే వాళ్ళు ఇవ్వాలి. ఈవేళ ఇవ్వకపోతే ఒక సంవత్సరం పోయాక ఇవ్వాలి, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ప్రకారంగా ఇవ్వాలి. 1,000 కోట్లు పోతుంది కదా మనకి, 1,000 కోట్లు. అది ఎలా పోనిస్తున్నారు సలహాదారులు ఎవరు? నాకు ఈవేళ కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈవేళ చిన్న విషయం చెప్తా. ఫ్లడ్డింగ్ జరిగింది, 1,000 మంది ఇబ్బందులో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఫ్లడ్ లో దెబ్బతిన్నారు, డబ్బు ఇమ్మంటే ఇవ్వాలి. మనం వెళ్ళి గవర్నమెంట్ కి చెప్పగలం, కోర్టుకి వెళ్ళగలం, కానీ వాళ్ళతో రాయించలేం కదా. వాళ్ళ కాగితం తీసుకెళ్లి మనం మంత్రి దగ్గర పెట్టలేం కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని అడిగినా, ఏ ఆఫీసర్ని అడిగినా మేము రెడీగా ఉన్నాం చేయటానికి. మాకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్ నుంచి వస్తే చేస్తాం, వాళ్ళు ఇష్టం, వాళ్ళు చెప్పి మేము రీఎంబర్స్ చేస్తాం అన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోపోవటం చాలా నష్టం అని నేను భావిస్తాను. పోలవరం అనేది ఆ రివర్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ విభజన అయిపోయాక అదొక పెద్ద ఆస్తి, కంటిన్యూయింగ్ ఆస్తి. అలాగే సంవత్సరం నీరు వచ్చి నీరే ఆస్తి. ఒకనప్పుడు 100 సంవత్సరాల క్రితం నీరు ఉంటే చాలనుకున్నది, ఏదో ఫ్యాక్టరీలు వచ్చాక నీరు అక్కర్లేదు అనుకోవడం కాకుండా మళ్ళీ నీరు అవసరం. అది మన యాసెట్, మనకు ఉండవలసిన యాసెట్. అది పోతాది అని భయపడుతున్నా. తర్వాత నిన్న మొన్న మీరు వినే ఉంటారు, కావేరీకి కలిపేయాలి పోలవరం నీరు అని కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్ళి మోడీ గారికి చెప్పడం జరిగింది. సో మన హక్కులు మనం సెటిల్ చేసుకోకపోతే మన హక్కులు ఇంకోళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 50 సంవత్సరాలు టైం ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో చేసేది డ్యామేజ్ చేయకుండా చేస్తే బాగుంటాయి. సో మీరు అన్నది ఈవేళ కాంప్రిహెన్సివ్ గా తీసుకుంటే అంత ఫోకస్ లేదు. ఇది ఎలాగైనా ఒక విశేషంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మారుస్తారని మన ఎవరో చెప్పారు. ఏదో జియోలు కూడా వచ్చినాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా పైన కూడా పెడుతున్నాం నీరు పట్టుకెళ్తాను. సో పబ్లిక్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటే మనందరికీ ఉపయోగం. మనం ఎక్కడున్నామైనా మనకు తెలుస్తాయి. సో చాలా అన్సెటిల్డ్ పొజిషన్. రైట్ సార్, రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం సాంబశివరావు గారు. శ్రవణ్ గారు, నాగార్జున సాగర్ కట్టినప్పుడు కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ, ఎస్ఆర్ఎస్పి లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇంతగా లేదు. ప్రతిపక్ష నాయకులు ఇంతగా గోలబెట్టలేదు, అధికార పక్షం వాళ్ళు ఇంతగా మేత మేయలేదు. ఆ ప్రాజెక్టులను కూడా చీఫ్ ఇంజనీర్ని అపాయింట్ చేసి, ఇంజనీర్లను అపాయింట్ చేసి, కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేసేలాగా చేసి, క్వాలిటీ కంట్రోల్ పెట్టి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు అనే విధంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం. ఇప్పుడు ఒక్క పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, బస్సులు వేసుకొని వెళ్ళేవాళ్ళు. అసలు ప్రాజెక్టుల దగ్గరికి ప్రజలు వెళ్ళటం ఏంటండి? అసలు ఈవెన్ నాగార్జున సాగర్ మీద నుంచి బస్సులు వెళ్ళటం కూడా మేము వ్యతిరేకం సార్. యాజ్ అన్ ఇంజనీర్ వీఆర్ టోటల్ ఎగనెస్ట్. ప్రాజెక్టుల దగ్గరికి ఎవరిని పంపించకూడదు. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో సీపేజ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి.
ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం డిపిఆర్ పంపించడానికి తీరిక లేదా? ఈఎన్సీలు ఏం చేస్తున్నారు? చీఫ్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? అక్కడ ఫైనాన్షియల్ అసిస్టెంట్లు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి నిధులు రాకపోయినట్టయితే, అక్కడి నుంచి కదలిక లేకపోయినట్టయితే మనం ఏదైనా మాట్లాడవచ్చు. అసలు ముందు మన నుంచే ప్రతిపాదన లేకపోతే ఏంటి సార్ ఇది? నాకు అర్థం కావట్లా. ఇక స్టీల్ ఇండస్ట్రీ కూడా మాట్లాడదాం. సాంబశివరావు గారు సార్, సాంబశివరావు గారు పెద్దలు పుల్లారావు గారికి, మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా సోదరి సుహాసిని గారికి వెరీ గుడ్ ఈవినింగ్. మహాభారతంలో కర్ణుడు అనే పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఎందుకంటే మహాభారతాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వారికి ఈ దీంట్లో చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా. మహాభారతంలో కర్ణుడు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోపతి పాలు చేయడానికి అన్ని కారణాలు కనపడుతున్నాయి. తలుపులేసి పార్లమెంట్లో నిర్దయగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ పాపాన్ని మూటగట్టుకుంటే, ఆ పాపాన్ని క్యారీ చేస్తూ ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ఇంకా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఎప్పుడైతే గౌరవ సభ్యులు, అప్పుడున్నటువంటి సభ్యులు వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఉండాలి అని సుష్మా స్వరాజ్ గారు లాంటి గొప్ప నేతలందరూ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పోరాటం చేస్తుంటే చాలా గొప్పగా అభినందించారు అందరూ బీజేపీ పార్టీని. నరేంద్ర మోడీ గారు తిరుపతి వచ్చి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పినప్పుడు చాలా గొప్పగా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నమ్మారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మటానికి ప్రతిపాదిక కాబట్టి, నమ్మటం వారికి ఉన్న వీక్నెస్ కాబట్టి నమ్ముతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ఎంపీలతో సంబంధం లేకుండా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇండిపెండెంట్గా 2014 నుంచి, 2014లో జరిగిన విభజన చట్టంలో సాంబశివరావు గారు, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీ అనేది నేను మాట్లాడను, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఐఎమ్ టాకింగ్, సెంట్రల్ గవర్నమెంటు కొన్ని ప్రాతిపాదికన, అంటే పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా, నేషనల్ ప్రాజెక్టుగా పరిగణిస్తూ విభజన చట్టంలో పెట్టారు. సో దెర్ ఇస్ నో ఆప్షన్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, దే హ్యావ్ టు ఒబ్లైజ్ వాట్ ఎవర్ ద డిమాండ్స్ మేడ్ బై ది స్టేట్. నెంబర్ 2, రెవెన్యూ డెఫిసిట్ ఇస్తామన్నారు. నెంబర్ 3, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్రతిపాదిస్తామన్నారు. నెంబర్ 4, ఎక్కడెక్కడైతే ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా అవన్నీ ఇస్తామన్నారు. వీటన్నిటిని ఏకావాకా మొత్తం చూస్తే మేజర్ వచ్చి పోలవరం ప్రాజెక్టు. అప్పట్లో 2014లో ఉన్నటువంటి 53,000 కోట్ల 319 ఎస్టిమేషన్ కాస్ట్ ఏదైతే పోలవరం అనుకుందో, ఆ ప్రాజెక్టు కాస్ట్ మొత్తం కూడా భరించాల్సిన బాధ్యత చట్ట ప్రకారం బీజేపీ మీద ఉంది. అయితే నేను మీ ద్వారా సభ్యులను అడుగుతున్నాను, ఇప్పుడున్న బీజేపీ ప్రతినిధిగా ఉన్న మేడంను అడుగుతున్నా, 2014 నుంచి 2021 వరకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క మిగతా అన్నీ వదిలేద్దాం, ప్రత్యేక హోదాకి ఎగనామం పెట్టారా, ప్రత్యేక జిల్లాలకి ఎగనామం పెట్టారా, లేకపోతే ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారా లేదా అన్ని పక్కన పడేద్దాం, పోలవరానికి ఈ యొక్క అదొక 6 ఇదొక 7 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసిందా, డిపిసి పంపించిందా లేదా కాసేపు పక్కన పెడదాం. When the central government made an enactment in the presence of the parliament on the floor of the house declaring the project is a national project, is it not the basic or moral or legal responsibility of the BJP government to provide funds? Number 2, ఈ ప్రాజెక్టుకి సంబంధించి రిహాబిటేషన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ భరించాలంట. రిహాబిటేషన్ ఈజ్ ఇట్ నాట్ ఇంక్లూడ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అండి? రిహాబిటేషన్ చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి కాంపన్సేషన్ పే చేయాల్సింది. కాంపన్సేషన్లో 2013 కాంపన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో లేదా ఈజ్ ఇట్ నాట్ ద రిహాబిటేషన్ ఈజ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్? హౌ కెన్ యూ సే దట్? మేము ఇల్లు కడతాము, పైన కప్పు మాత్రం మీరు కట్టుకోండి. వెన్ యూ ఆర్ డిక్లేర్డ్ ఎ ప్రాజెక్ట్, ఈజ్ ఇట్ నాట్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు పే రిహాబిటేషన్ కాస్ట్? ఇప్పుడు రిహాబిటేషన్ కాస్ట్ మాకు సంబంధం లేదు, డిపిసి మాకు సంబంధం లేదు. వాట్ ఈస్ దిస్? సాంబశివరావు గారు, చట్ట ప్రకారం పెట్టిన అంశాల్లో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
ఇంత అధోగతి పాలు చేస్తూ నాకు తెలిసి ఈ ప్యాషన్లో కనుక కంటిన్యూ అయితే పోలవరం ప్రాజెక్టు మన తరం చూస్తుంది ఆ ప్రాజెక్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే సాంబశివరావు గారు, నేను మీకు లెక్కలతో చెప్తా. 1985-86లో 2665 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ స్టార్ట్ అయితే ఈ రోజు వరకు 2021కి ఇంచుమించుకు 1,14,000 కోట్ల రూపాయలకు వచ్చి ఆగింది. ఇది ఎక్కడ ప్రాజెక్టు? 86-87లో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు కట్టడం స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు దానికి దిశ లేకుండా పోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తుంది? ఈ రాష్ట్రానికి ఆ ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా బీజేపీ పార్టీ సానుకూలంగా స్పందించకపోతే సెంట్రల్ గవర్నమెంట్, ఎస్ నేను ఒక మాట చెప్తే ముగిస్తాను సాంబశివరావు గారు, when the state government is failed to send the DPC, what your Controller and Auditor General is doing, what your మీరు ఈ మధ్యకాలంలో చాలా అద్భుతంగా పెట్టినారు కదా, ఒక సంస్థను స్థాపించారు కదా, ఆ సంస్థ ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పింది కదా, ఆ సంస్థ ఏం చేస్తుంది? ప్రాజెక్ట్ వరకు రానప్పుడు ఎస్ మీది ప్రాజెక్టు, ఇట్స్ బేబీ ఆఫ్ ఇట్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ బేబీ, ఇట్ ఈస్ నాట్ ద స్టేట్ గవర్నమెంట్ బేబీ. వన్స్ ఇట్ ఈస్ డిక్లేర్ యాజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, ఎవ్రీ రైట్ మీకు ఉంటుంది. ఎస్ గవర్నమెంట్ని కార్నర్ చేయండి, గవర్నమెంట్ని రిపీటెడ్గా అడగండి, మీరు పంపించకపోతే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పండి. అవన్నీ వదిలేసి బాల్ మీ కోర్టులో ఉంది మాకు సంబంధం లేదు అంటే ఇది తప్పించుకోవటం కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పార్లమెంట్ సాక్షిగా మోసం చేయటం కాదా? నేను మీ ద్వారా బీజేపీ పార్టీని అడుగుతున్నాను, రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాల మీద మీరు తప్పులు వేయకుండా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత, కంప్లీట్ కాస్ట్ ఇంక్లూడింగ్ రిహాబిటేషన్ ఆల్సో, ఇట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఇది చేయకపోతే ఊరిక ప్రగల్భాలు పలకటం కాకుండా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్లి ఈ యొక్క లీగల్ రైట్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు. టాప్ స్టార్కి తిరిగి స్వాగతం. పోలవరంపై ఇప్పటి వరకు ముందుకు పోయిన దాఖలాలే కనిపించట్లేదు. శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు 1941లోనే ఆంగ్లేయుల ప్రభుత్వం ఉండగానే పోలవరం కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు 5 కోట్ల వరకు ఎస్టిమేట్ వేశారు. స్వాతంత్రం వచ్చి మంచి జరిగిందో చెడు జరిగిందో నాకు తెలియదు, కానీ పోలవరం మాత్రం ముందు అడుగు వేయలేదు. ఆ తర్వాత అంజయ్య గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. చెన్నారెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. అనేక పార్టీలు వచ్చినాయి, వెళ్ళిపోయాయి. చివరికి టెండర్ జరిగి గౌరవనీయ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. పోలవరం టాల్స్టాయ్ అనే కంపెనీకి ఇచ్చారు. సరే, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉందా, ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉందా లేదా, అది మాకు సంబంధం లేని అంశం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 61C అనే ఒక క్లాజ్ ప్రకారం మెయిన్ కాంట్రాక్టర్ సరే నిర్ణీత సమయంలో పని చేయకపోతే ఒక పీస్ ఆఫ్ కాంట్రాక్ట్ వారి నుంచి తీసి ఎలిజిబుల్ కాంట్రాక్టర్కి ఇచ్చే సాంప్రదాయం, రూల్స్ రెగ్యులేషన్స్ టెండర్ షెడ్యూల్లోనే అగ్రిమెంట్ కండిషన్స్లోనే ఉంటుంది. దాని ప్రకారం 61C కింద పీస్ ఆఫ్ వర్క్ తీసేసి నవిగా కంపెనీకి నాటి ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడెక్కడా కూడా ఏ ప్రభుత్వం అయినా అవినీతి చేసే ఆస్కారం తక్కువ. ఎందుకంటే 61C కింద ఇచ్చిన ఆ డబ్బు కానీ అగ్రిమెంట్ కానీ మెయిన్ కాంట్రాక్టర్ నుంచి కట్ చేసి ఇస్తారు తప్ప ప్రభుత్వానికి అదనపు భారం ఉండదు. ఇది తెలియక పలానా వాళ్ళకి ఇచ్చేశారు, షెడ్యూల్ రేట్లకి ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చారు. 61C ఎప్పుడు కూడా నామినేషన్స్ మీదే ఇస్తారు. కావాలంటే నేను ఛాలెంజ్ కూడా చేస్తాను. ఎస్, ఆ తర్వాత 2000 ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 2011-19 మధ్య జరిగిన అన్ని అంచనాలకు సవరించడానికి మేము ఆమోదం తెలిపామని చెప్పారు. 2011-2019 మధ్య కేంద్ర ప్రభుత్వం అన్ని ఆమోదింపజేసింది. 19 తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేయలేదు? అసలు కాంట్రాక్టర్ సబ్మిట్ చేస్తే సరిపోయేది కదా. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? శ్రీనివాసరెడ్డి గారు. సంవత్సరావు గారు నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు, టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు పోలవరం అనేటువంటిది రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం. ఈ రోజే రేపు 5వ తేదీ నాడు ఈ పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి, అందరు ప్రముఖ నాయకులకు కూడా పోలవరం నిర్వాసితుల యొక్క సమస్యలు, బాధలు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్వాసితులందరూ కూడా రేపు 5వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం కూడా పెట్టారు. దీనికి
పూర్వరంగం ఏమంటే పోలవరం ప్రాజెక్టు మీరు చెప్పినట్టు, శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు, పుల్లారావు గారు, ఇందులో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పోలవరం యొక్క పూర్వరంగం అంతా కూడా తెలుసు. అనేక దశాబ్దాలుగా ఈ పోలవరం కావాలనే వాళ్ళు, పోలవరం వద్దనే వాళ్ళు, పోలవరం కాకుండా 3-4 అంచెల్లో వాటర్ స్టోరేజ్ చేసి ఎత్తిపోయాలనేటువంటి ఆలోచన రకరకాలుగా చర్చలు జరిగినాయి. అంతిమంగా పోలవరానికి శంకుస్థాపన జరిగింది. కాంగ్రెస్ హయాంలో కొన్ని పనులు జరిగినాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. ఆ తర్వాత రాష్ట్రం విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు పార్లమెంట్ లో సాంబశివరావు గారు కీలకమైనటువంటి అంశం, హైదరాబాద్ లాంటి మహానగరం యూటీగా కానీ మనకి హక్కుండే విధంగా కానీ కోల్పోయినందువల్ల దానికి సరిసమానమైనటువంటి కాంపన్సేషన్ ఏమిటి అని చూసినప్పుడు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సకాలంలో సమకూర్చడం ద్వారా ఆ నష్టం భర్తీ జరుగుతుంది అని ఆ రోజు జాతీయ ప్రాజెక్టుగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జాతీయ ప్రాజెక్టులకి దేశవ్యాప్తంగా ఈ రోజు ఉన్నటువంటి గ్రహణ స్థితి ఏంటో అందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ గారి టైంలో నుంచి ఉన్న జాతీయ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఈ రోజుకి. బీజేపీ వచ్చిన తర్వాత వాటి సంగతి చెప్పక్కర్లేదు. గుజరాత్ లో తప్ప ఎక్కడ ఏమీ జరగవు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవసరంగా అత్యంత వేగంగా నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు మా తెలుగుదేశం ప్రభుత్వం, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి సోమవారానికి పోలవరంగా నామకరణం చేసి దాంట్లోకి వెళ్ళినటువంటి ప్రాధాన్యత ఉన్నది. అక్కడ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందు డబ్బులు 12,000 కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ డ్యామ్ లో కానివ్వండి, డ్యామ్ సైట్ లో ఉన్నటువంటి పునరావాసానికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేశాం. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ లేని అబద్ధాలన్నింటినీ ప్రజల్లోకి, కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పునరావాస ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం చెప్పారండి, కాంగ్రెస్ హయాంలో 2006-7 సంవత్సరాల్లో ఎకరా 1,15,000 నుంచి 1,35,000 రూపాయలు లోపుగా ల్యాండ్ ఎక్విజిషన్ లో భూమి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఎకరాకి అదనంగా 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఒక్కొక్కరికి వ్యక్తిగత ప్యాకేజ్ లో 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇవి కాక పునరావాసంతో పాటుగా అంటే ఏర్పాటు చేసే దాంతో పోయే వాళ్ళకి ఇక్కడ ఒక 1,300 ఎకరాల భూమి మిగిలిపోయింది. ఏది 45 కాంటూరులో కూడా రాకుండా దానికి కూడా మీరు ఇక్కడికి ఏమొస్తారు, వాటికి కూడా 10,85,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా ప్రజలందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు. అటు కేంద్రానికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో అవినీతి చేయటం కోసం 25,000 కోట్ల నుండి 30,000 కోట్లు అవినీతి చేయటానికి 55,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. అని అక్కర్లేదు, 20,000 కోట్లతో మేము ప్రాజెక్ట్ కడతామని అబద్ధాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర మోసాడు. ఈ క్రమంలో 2018 ఫిబ్రవరిలో DPR2ని సాంబశివరావు గారు మీరు అడిగారు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో DPR2ని తీసుకెళ్లాం. 55,548.87 కోట్ల రూపాయలు DPR2 ఆ రోజు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, జలశక్తి వనరుల టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించి ఆర్థిక శాఖ కూడా పంపించడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఆ రోజు వైసీపీ వాళ్ళు దుమారం చేశారు. ఇంత డబ్బు అవసరం లేదు, ఇది కేంద్రం ఆమోదిస్తుంది, ఇది అవినీతికి తావిస్తుంది అనేటువంటి దాన్ని ఆసరా చేసుకున్నారు. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మనకిప్పుడు మెయిన్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న సమస్య ఇది. తమిళనాడు చూసి నేర్చుకోండి సార్ కొన్ని విషయాల్లో అయినా సరే. మేడం గారు నమస్కారం.
నమస్తే సాంబశివరావు గారు, అందరికీ నమస్కారం. మేడం, సార్, మీకు చివరిలో ఎందుకు ఇచ్చారంటే మేడం, మీరు ప్రభుత్వం తరఫున జవాబు చెప్పే అవకాశం చివరిగా లోక్సభలో మంత్రి గారికే వస్తుంది. చాలా సంతోషం, మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వాటికి కొంచెం సమాధానం చెప్పాలి. మరి తప్పకుండా ఎనఫ్ టైం ఇస్తాను మేడం, ఎనఫ్ టైం ఇస్తాను కొంచెం మేడం. అదే మేడం, పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజనకు ముందే టెండర్ జరిగింది, ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. ఎవరికి కాంట్రాక్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. నాటి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ కూడా పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. చాలామంది ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం కడతాను అనేనంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మేమే కడతామని చెప్పారన్నారు. నేను గూగుల్లో వెతికాను, ఆర్టీఐ ప్రకారం అడిగాను. కేంద్ర ప్రభుత్వం నేను కడతానని ఎక్కడా చెప్పలేదు, మీరు కట్టడానికి వీల్లేదు, రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది అని ఎక్కడా చెప్పలేదు. మీకు జరిగిన అగ్రిమెంటు రాష్ట్ర ప్రభుత్వం వర్క్ చేస్తూ ఉండాలి, ఎగ్జిక్యూట్ చేస్తుండాలి. పేమెంట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది. క్వాలిటీ చెక్ చేసుకొని, క్వాంటిటీ చెక్ చేసుకొని, వీళ్ళు పెట్టిన బిల్స్ కరెక్టా కాదా చెక్ చేసుకొని ఇస్తుంది. మంచి పరిణామం అది. మరి ఇంతవరకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. 2 years నుంచి ఏముందాం ఈ ప్రభుత్వాన్ని, ఓకే వదిలిపెట్టేయండి. చాలామంది విభజన హామీలు అంటారు మేడం, హామీలు కాదు, అది చట్టం. చట్టంలో మీరు ఫుల్ఫిల్గా కట్టాలి, రిహాబిలిటేషన్ మీరే చేయాలి. అసలు ప్రాజెక్ట్ మొత్తం మీదే మేడం. ఇక్కడ చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇది ప్రజలకి చాలా వరకు విషయాలు తెలియటం లే. కొన్ని మాత్రమే మనం మాట్లాడి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వదిలేయడం వల్ల ఇది ప్రజలకి రాంగ్ ఇంటిమేషన్ వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ ఓకే, స్పెషల్ స్టేటస్ అని ఇందాక శ్రవణ్ కుమార్ గారు రైజ్ చేసిన ఒక క్వశ్చన్ కి ఖచ్చితంగా అప్పుడున్న వెంకయ్య నాయుడు గారు ఇది విభజించిన ఆంధ్రప్రదేశ్ కొంచెం ఊతం ఇవ్వడానికని ప్రత్యేక హోదా అన్నారు. కానీ 14వ ఫైనాన్స్ కమిషన్ లో తీసుకున్నది, 15వ ఆర్థిక దీనిలో తీసుకున్న ఒక డెసిషన్ వల్ల ఆల్రెడీ అప్పటికి ఒక డెసిషన్స్ ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇంటెలెక్చువల్ డిస్కషన్ చేసినప్పుడు ఈ ప్రత్యేక హోదా ఇచ్చిన స్టేట్స్ లేదు, సో దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని సమిష్టిగా తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రత్యేక హోదా అన్నది కాకుండా ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఏంటి డిఫరెన్స్ అని మనకి తెలుసు. మామూలుగా అయితే కేంద్రం 60% పెట్టుకుంటే రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి. కానీ ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 90% కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రం భరిస్తుంది. సరే ఓకే, ఈ ప్రత్యేక హోదా అన్న పేరు లేకపోయినా 90% కేంద్రం, అంటే ప్రత్యేక హోదాలో కావాల్సిన 90% కేంద్రమే భరించేటట్టు రాష్ట్రాలకి 10%, ఇదే 90-10 రేషియోలో ఆ డిఫరెన్స్ ఆఫ్ 30% పెంచే ఒక ప్యాకేజ్ రూపంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనిలో మనం యాక్సెప్ట్ చేయడము, ఆ విధంగా ముందుకు వెళ్తున్న ఒక పరిస్థితిలో కొంత ఈ జాప్యం చేయడం. ఇప్పుడు ఏదైనా సరేనండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టే అనుకోండి, ఇప్పుడు ఇక్కడున్న ఇంకొకటి దానికి ఓకే స్పెషల్ స్టాటస్ విషయంలో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అడిగిన దానిలో ఇక్కడ కేంద్రం ఏం చేస్తోంది, ఇక్కడ జాతీయ రహదారులు కేంద్రమే, జాతీయ సంస్థలు కేంద్రమే ఇస్తుంది. ప్రతిదీ కేంద్రం ఫండింగ్ లోనే. మరొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఇప్పుడున్న ప్రభుత్వం రోజుకొక ఆసరా, రోజుకొక ఒడి, రోజుకొక బడి, రోజుకొక ఏదైతే చేయూత అని అన్నాయో ఇవన్నీ కూడా కేంద్రం నిధులు ఆగిన మరుక్షణం ఇక్కడ పథకాలు ఆగిపోతాయండి. కేంద్రం ఆ విధంగా ఫండ్స్ ఇస్తోంది. ఇది నేను ఏదో ఒక డిబేట్ లో మాట్లాడాలి అని చెప్పటం లేదండి. క్లియర్ గా జూలై 23 పేపర్ ఒకసారి చూడండి. ఇదే పేపర్ లో గురువారం ఆ ముందు రోజు క్లారిటీగా పార్లమెంట్ సాక్షిగా కేంద్రం గణాంకాలతో పాటు ఈ రాష్ట్రానికి చేస్తున్నది నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్కటికి అంటే 75 కేంద్ర ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపడుతున్నట్టు, ఒక్కొక్కటి 150 కోట్లకు పైగా ఒక్కొక్కటి విలువ ఉన్నది. ఇది ఈ రాజ్యసభలో వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి క్లియర్ గా అప్పుడున్నది ఒప్పుకున్నది 1.22 లక్షల కోట్లు. కానీ తర్వాత లేట్ అవుతున్న కొద్దీ అంచనా మళ్ళీ వ్యయం పెరుగుతుంది. ఏం చేసినా ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో టేకప్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం షుడ్ ఫీల్ ప్రైడ్ అండ్ ప్రివిలేజ్. కేంద్రం నిజంగా పోలవరం ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ చేసింది, 100% చెప్తున్నామండి, ఖచ్చితంగా అది కేంద్రమే చేస్తుంది, కేంద్రం ఫండింగ్
ఫండింగ్ ఇస్తుంది, కేంద్రం దిగ్విజయంగా అది పూర్తి చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రం కోసం కేంద్రం ఇస్తున్న చేయూతని సమర్థవంతంగా అందుకుని సకాలంలో పూర్తి చేయడంలో ఫెయిల్ అవుతోంది. అక్కడ వచ్చిన క్వశ్చన్ ని మనకి ప్రజలకు కూడా ఇది ఒక క్లారిటీ మనం ఇవ్వాలి. ఈ 1.22 లక్షల కోట్లని ఇప్పుడు మళ్ళీ 1.70 లక్షల కోట్లకి చేరింది. ఇప్పుడు పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి ప్రగతి కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ దానిలో అండి వాళ్ళు మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ లో వైజాగ్ రిఫైనరీ ఆధునికీకరణకి 26,264 కోట్లు, కేజీ DWN 98 క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మేడం క్షమించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఏం చేస్తుంది అన్నదానికి కాదు మీద డిబేటు. పోలవరం రాష్ట్ర ప్రభుత్వం DPR ఇవ్వలేదు, మీరు పూర్తి స్థాయిలో నిధులు ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు, నీతి ఆయోగ్. ఎవరండి నీతి ఆయోగ్? పార్లమెంట్ కన్నా పెద్దదా? ప్రధానమంత్రి కన్నా గొప్పవాళ్ళ? వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వమని అడిగితే నాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒప్పుకున్నారు మేడం. బీజేపీ నాయకులు అడిగిన దానికి కాంగ్రెస్ ప్రధానమంత్రి పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. మీరు నీతి ఆయోగ్ చెప్పి ప్రధానమంత్రి మాటని చెల్లుబాటు కాకుండా చేస్తారా? నీతి ఆయోగ్ అంత గొప్ప సంస్థన, ప్రధానమంత్రిని ఓవర్లుక్ చేసే సంస్థన మేడం? నెంబర్ 1 మీరు ఆన్సర్ ఇవ్వాలి దానికి. తర్వాత ఇంకోటి, ఈ మధ్య ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు, పెంటపాటి పుల్లారావు గారు దగ్గరుండి చూశారు. ఎవరైనా రాజకీయ నాయకులు బహిరంగ సభలో మాట్లాడినా, నలుగురితో మాట్లాడినా, మీడియాతో మాట్లాడినా అది చట్టమైపోవాల్సిందే, ఇష్టం వచ్చినట్టు వాగడానికి వీల్లేదు. అది దానికి ఆన్సర్ ఇవ్వండి. పోలవరం DPR ఇవ్వలేదు. అసలు నన్ను అడిగితే 2 విషయాలు మేడం. మీరేదో ప్రత్యేక కేటగిరీ డబ్బులు అని చెప్పారు, నేను చెప్తాను దానికి. చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేక ప్యాకేజీ ఆయనకి విలువ లేకుండా జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేక కేటగిరీ హోదా ఆయనతో చెప్పించారు. ఈయనకేమో ప్యాకేజీ ఒప్పించారు. జగన్మోహన్ రెడ్డితోటేమో ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు నాయుడిని ముంచేయండి, బీజేపీతో ముంచేయండి అని ప్రత్యేక కేటగిరీ హోదా కోసం ఆయనతో యుద్ధం చేయించారు. ఇవన్నీ బహిరంగ రహస్యం కాదా? ఒక్క నిమిషం సాంబశివరావు గారు, నేను చదివినవి 2. మూడోది పోలవరం. అప్పుడు ఆ విషయంకి వచ్చేసరికి మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే ఫస్ట్ 2 నేను 25,000 కోట్లతో అన్నది, మూడోది పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ కి 55,548.87 కోట్లు. ఇవి ముఖ్యంగా తెలిపారు. తర్వాత ఈ వీళ్ళు చేసిన ఈ 75 ప్రాజెక్ట్స్ లో ఉన్నత విద్యకు సంబంధించినవి 3, వైద్యారోగ్యానికి సంబంధించినవి 2, పెట్రోలియంకి 12, రైల్వేకి 12, రహదారి రవాణాకి 42, ఉక్కుకి 1, జలశక్తి శాఖకి 1 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది మామూలుగా ఇక్కడున్న పేపర్ లో మీరు రాసినదే, ఇది పార్లమెంట్ సాక్షిగా ఓపెన్ గా డయస్ లో వాళ్ళు డిస్కస్ చేసింది. ఇంకొకటి, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళు సకాలంలో పూర్తి చేయాలి. ఎస్, ఛాలెంజ్ చేయాలి, మేము ఇది పూర్తి చేసాం, మీరు ఇస్తానన్న డబ్బులు మీరు ఇదిగో, దీస్ ఆర్ ద థింగ్స్, ఇదిగో DPR, ఇదిగో దీస్ ఆర్ ద బిల్స్, యూ శాంక్షన్ ఇట్. ఖచ్చితంగా ఇక్కడ రైట్ ఉంది, కేంద్రం వెంటనే శాంక్షన్ చేస్తుంది. నిన్న కాక మొన్ననే 47,725 కోట్లు పోలవరానికి క్లియర్ గా శాంక్షన్ చేసింది కేంద్రం. ఇవన్నీ మనం ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా తెలవాలండి, తెలుస్తున్న విషయాలు. కేంద్రం శాంక్షన్ చేస్తున్నవి వారికి అంతా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టులో మీరు మనోనేత్రంతో చూడండి మేడం. మనోనేత్రంతో ఎందుకు చూడమన్నానంటే, షెడ్యూల్ ట్రైబ్కి చెందిన 98,000 కుటుంబాలు మేడం, 98,000 కుటుంబాలు. వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనం కల్పించాం, వాళ్ళకి ఆస్తులు మనం ఇవ్వం. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక్కరోజు మాత్రం వాళ్ళు గుర్తుకొస్తారు. అటువంటి అభాగ్యులు 98,000 మంది రీహాబిలిటేషన్ చేయాల్సిన పరిస్థితి. మనోనేత్రంతో చూడండి మేడం. వాళ్ళకు సరైన ఇల్లు కల్పించండి, వసతులు కల్పించండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కల్పించండి. తర్వాత అడవి నుంచి బయటకు వస్తే ఆ బిడ్డలు ఎంతమంది బతుకుతారో తెలియదు. నేను చెప్తాను ఒకటి, శ్రీశైలం ప్రాజెక్టు ముప్పు ప్రాంతంలో మేడం, నాగార్జున సాగర్ శ్రీశైలంలో 40,000 మంది చెంచులు ఉండేవాళ్ళు. వాళ్ళని రీహాబిలిటేషన్ చేశారు. ఏసీపల్లికి ఎంతమంది బతుకున్నారో తెలుసా? ఇప్పుడు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇటువంటి చాలా చాలా కష్టం మేడం, చాలా జాగ్రత్తగా చేయాల్సి. జస్ట్ లైక్ మనం ఓవర్కమ్ కాలేం. ఇంకొకటి విషయం చెప్తాను సాంబశివరావు గారు, మీరు అన్నది కరెక్టే.
ఇవన్నీ రీహాబిలిటేషన్ కి సంబంధించి ఏదైతే ప్రతిపాదనలు కేంద్రం రాష్ట్రానికి కోరిందో వారు ఫస్ట్ ఇచ్చిన ఒక లెక్కకి, తర్వాత ఫస్ట్ ఇచ్చినప్పుడు 60,000 నిర్వాసితులు అని చెప్పారు, తర్వాత 150,000 మీరు రండి మేడం, మీరు పోలవరం రండి, మేము కూడా వస్తాం. మీరు రండి పోలవరం. మన అడ్వకేట్ మన శ్రావణ్ కుమార్ గారు, పెంటపాటి పుల్లారావు గారు అయితే ఎప్పుడు అక్కడే ఉంటారు. నేను ఆయన ఒకసారి కలిసా. పోలవరం 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 ఎప్పుడన్నా మాట్లాడండి ఫోన్లో, బాగున్నారా సార్ అంటే పోలవరం గురించి మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్దాం. మీరు కూడా రండి, మీరు కూడా ప్రముఖులు రండి. రీహాబిలిటేషన్ అంటే ఏంటో, వాళ్ళకి ఏం కావాలో, ఇళ్ళకి ఎంత ఖర్చు అవుద్దో, ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుందో కూర్చుందాం మేడం. ఓ 10 రోజులు కూర్చుందాం, కూర్చొని సెట్ చేద్దాం మేడం. ఓ చిన్న బ్రేక్. ఎస్, వెల్కమ్ బ్యాక్. పుల్లారావు గారు, అసలు ఇప్పుడు ఓకే, రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ పంపించలేదు, పంపించమని కేంద్రం అడగొచ్చా? పోలవరం విషయానికి వచ్చినట్టయితే కరప్షన్ జరిగిందని నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చెప్పడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా రీహాబిలిటేషన్ 98,000 షెడ్యూల్ ట్రైబ్ సోదరులండి, వారిని మిగతా వాళ్ళలాగా చూడకూడదు సార్. వాళ్ళు డిస్లొకేట్ అవుతున్నారు. కొత్త ప్రాంతంలో ఎలా ఉంటారో తెలియదు, ఎలా బతకాలో తెలియదు, అసలు నాగరికులు వాళ్ళని బతకనిస్తారో లేదో తెలియదు. అదొకటి. రెండో విషయం వచ్చినట్టుకి, ఎందుకు పోలవరం మీద ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు? ఇక స్టీల్ ఇండస్ట్రీ ఇవాళ ఇంకోటి చెప్పారు, 600 ప్రపంచం తలకిందులైన, ఉదయాన సూర్యుడు తూర్పు కాకుండా పడమర పొడిచినా మేము అమ్మేస్తాం. ఇదే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యంలో పాలకులు అనుసరించాల్సిన పద్ధతి? పుల్లారావు గారు, అది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి అసలు మనకి క్యాపిటల్ అనేది పోవటం వల్ల హైదరాబాద్ 50 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసింది, చాలా డెవలప్ అవటానికి ఒక 50 సంవత్సరాలు టైం పడుతుంది. అలాంటి రాష్ట్రానికి ఒక స్టీల్ ప్లాంట్ తీసేస్తున్నారు, పోలవరం ప్రాజెక్ట్ సరిగ్గా కడతలేదు, అలాగే క్యాపిటల్ విషయాలు అయోమయంగా ఉన్నది. ఏదొచ్చినా ఆంధ్రప్రదేశ్ మీద చాలా పార్షియల్గా వ్యతిరేకంగా చూస్తున్నారు. అంటే ఒకటి, అక్కడ బీజేపీ ప్రెజెన్స్ లేదా, 1% ఓట్లు ఉన్నాయి. అంటే నేను అదేం తప్పుగా చెప్పట్లేదు సుహాసిని గారు, ఫ్యాక్చువల్గా చెప్తున్నారు. ప్రెజెన్స్ లేదు, అందువల్ల పట్టించుకోవట్లేదా ఏమిటి మాత్రం అర్థం అవట్లేదు. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక డ్యూటీ ఉన్నది. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అది ఏమి ఒకే ఒక ప్లాంట్, లక్షల మంది ఆధారపడి ఉన్నారు, ఆ సిటీ ఆధారపడి ఉన్నారు, దాని మీద ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇలాంటి డిమాండ్స్ మేము చెయ్యం, మా ఇష్టం అటు, ఇది సొంత గవర్నమెంట్ కాదు. చాలా మంది ముఖ్యమంత్రులను, అలాగే మన ప్రధానమంత్రి గారు ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి, ఎన్నో మంచి పనులు చేసి, ఇది నా గవర్నమెంట్, నా ఇష్టం, కన్సల్టేషన్ అంటానికి కాలేదు. ఇదో డెమోక్రసీ. ఎవరు ముఖ్యమంత్రి అయినా మర్చిపోకూడదు. అదే మర్చిపోకూడదు ప్రధానమంత్రి గారు కూడా. సడన్ గా నిర్ణయాలు తీసుకోవటం, ఎంత అవస్థ పడిపోతున్నారు జనం. ఈవేళ ఒక ప్రాబ్లం వచ్చి 1000 మంది వచ్చి చెప్పినప్పుడు వినాలి. ఇంకో ఆల్టర్నేటివ్ ఉన్నదా లేదా? ఎయిర్ ఇండియా అమ్మేస్తే మన 50 పోదు. ఈ కోవిడ్ లో విమానాలు లేకుండా ఉండు, మన ప్రజలు రావటానికి తిరగటానికి ఇతర దేశాలు ప్లేన్లు వస్తాయా? ఏ నిర్ణయం తీసుకున్నా నాకు తెలుసు, నేను చేస్తా. 543 ఎంపీలు ఉంటే 2000 చేస్తా. చాలా ఆశ్చర్యంగా దేశానికి ఆయన చేసిన మంచి పనులు వెనక్కి వెళ్ళిపోతాయని మాత్రం నేను చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ కుట్ర జనం కాదు. ఇందాక సాంబశివరావు గారు అన్నారు తమిళనాడు జనం, కేరళ జనం ఏం తీసుకెళ్లేవారు తీసుకెళ్తున్నారు. ఆంధ్ర పీపుల్ చాలా ఫేర్, చాలా సింపుల్ పీపుల్. వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తున్నారంటే బీజేపీ గవర్నమెంట్, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ మనం చెప్పడానికి కూడా లేవు, వాళ్ళ ప్రెజెన్స్ లేరు, వాళ్ళు చేసిన పని. ఈవేళ ప్రశ్న అడిగారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లీడర్స్ ని, కాంగ్రెస్ కి 50 మంది ఎంపీలు ఉన్నారు, చీటింగ్ మాటికి హౌస్ వాకౌట్ చేస్తారు. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద, ఒక పోలవరం నిర్వాసితుల మీద ఎందుకు చేయట్లేదు? అది కూడా మనకి చాలా విశేషంగా, నేను కొంచెం దూరంగా కూడా వెళ్తున్నాను సాంబశివరావు గారు. ఒక రకమైన జెలసీ ఉన్నదా ఎస్టాబ్లిష్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ మీద? ఎంత ఐటీ ఎంత డెవలప్ చేసుకున్నారు, ఎంత అడ్వాన్స్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మంచి పొజిషన్లో ఉన్నారంటే 50% ఒక ఆంధ్ర వ్యక్తి ఉండటానికి ఒక అవకాశం భారతదేశం నుంచి. ఒక జెలసీ ఉన్నదా? మన ప్రైడ్ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈవేళ
ఏదో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకూడదు అంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గా రిప్రజెంటేషన్ ఏం చేస్తున్నారు? గౌరవంగా ట్రీట్ చేస్తున్నారా? ఏదో ఒక కాగితం ఇచ్చారు. మీరు అన్నారు ప్రధాన్ గారు మంత్రి స్టేట్ రిప్రజెంటేషన్ అన్ని ఇచ్చారు, ఏమైంది? అసలు ఆలోచిస్తాం, ఆల్టర్నేట్ గా చూస్తాం, అదే లేదు. ఏదో ఫార్మాలిటీకి వెళ్ళి ఇస్తున్నాం, ఫార్మాలిటీకి తీసుకుని పడేస్తున్నారు. సాంబశివరావు గారు, వన్ వే ట్రాఫిక్ పనిచేయదండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా తప్పకుండా దానికి నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. రైట్. శ్రావణ్ కుమార్ గారు, మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని ఓటుకు నోటు కేసులో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సాగిలా పడుతున్నారు. ఆ కేసు కొట్టేయించుకోవడానికి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి కొమ్ముగా వస్తున్నారని చెప్పి అనేక మార్లు అన్నారు. రాజీనామాలు చేయండి అన్నారు. మొత్తం 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక కేటగిరీ హోదా ఎలా రాదో చూస్తానో, ప్రపంచం మొత్తం అంటే ఆ టోన్ నాకు రావట్లేదు సార్, క్షమించాలి అన్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయారు? ఇంకోటి, పుల్లారావు గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు సీట్లు లేకపోవచ్చు. మేడం గారు కొంచెం గమనించండి, మనందరం కూడా మిగతా స్టేట్స్ లాగానే పూర్తి స్థాయి పన్నులు కడుతున్నాం, కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం, ఎక్కడ ఎగ్గొట్టడం లేదు. అన్ని రకాల పన్నులు, గుజరాత్ వాళ్ళు ఎంత పన్నులు కడుతున్నారో మనం కూడా అంతే కడుతున్నాం. కానీ మిగతా వాళ్ళకి ఎంపీలు ఉండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ ఇది పద్ధతి కాదు మేడం. శ్రావణ్ కుమార్ గారు మాట్లాడడానికి మీకు ఇస్తా. శ్రావణ్ గారు. సాంబశివరావు గారు, డోంట్ ఇంటరప్ట్ మీ ఫర్ 5 minutes ప్లీజ్. కొన్ని ప్రశ్నలు బీజేపీ అభ్యర్థికి నేను ప్రజల పక్షాన అడగాలి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ఇన్ని అబద్ధాలు బీజేపీ ప్రభుత్వం ఆడటంలో సిద్ధహస్తురాలు వీళ్ళు. సాంబశివరావు గారు, నేను మీ ద్వారా బీజేపీ ప్రతినిధిని రాష్ట్ర ప్రజల తరపున సూటిగా స్పష్టంగా అడుగుతున్నా. నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనే డిసిషన్ తీసుకున్నది. అదే ఒక కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 2021 మార్చి, నేను డేట్తో సహా చెప్తా, మార్చి 2021 మార్చిలో మీరు పాండిచేరికి ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు మీ కేంద్ర మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ మీ బీజేపీ మేనిఫెస్టోలో ఎలా పెట్టారు? ప్రత్యేక హోదా ఇస్తాము అని, 2,50,000 ఉద్యోగాలు ఇస్తామని మీరు మీ మేనిఫెస్టోలో ఎలా పెట్టి ఆ రాష్ట్ర ప్రజలకు మీరు ఓటు అడిగారు? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలి. వెన్ దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ గ్రాంటింగ్ స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఎనీ ఆఫ్ ది స్టేట్, హౌ యువర్ బీజేపీ ఇంక్లూడెడ్ ది సేమ్ ఇన్ యువర్ మేనిఫెస్టో? సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటన రిలీజ్ చేసినారు. ఇది ఎలక్షన్ స్టంట్ కాదా? నెంబర్ 2, పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి డిపిఆర్ రాలేదు కాబట్టి మేము నిధులు ప్రొవైడ్ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని అన్నారు. మేడం గారు, వెరీ గుడ్. 370 ఆర్టికల్ అబ్రగేషన్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అడిగి చేశారా మీరు? ఈ దేశంలో తలాక్ని తీసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి చేశారా మీరు? డిమానిటైజేషన్ చేసినప్పుడు మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి తీసుకుని డిమానిటైజేషన్ చేశారా? సాంబశివరావు గారు, ఇంకా చాలా స్పష్టంగా అడుగుతున్నా నేను. డిజిన్వెస్ట్మెంట్ చేసి కొన్ని వేల కంపెనీస్ లక్షల కోట్ల రూపాయలు డిజిన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కన్సర్న్ తీసుకున్నారా మీరు? చెప్పాను కూడా, సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ లో ఉంటాయి. కాదు సార్, అంటే నోట్ల రద్దు కానివ్వండి, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, మిగతా అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సంబంధించింది, కానీ ఇది పర్టికులర్ గా ఏపీకి సంబంధించింది. ఏపీ ప్రభుత్వం డిపిఆర్ పంపించకపోతే కర్ణాటక ప్రభుత్వం పంపించదు కదా, ఇది పర్టికులర్ స్టేట్ సార్. యా, నేను మీకు సపోర్ట్ గానే మాట్లాడతాను. ఇది పర్టికులర్ ఎన్సీఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మీరు రాష్ట్ర ప్రభుత్వాలను అడిగి తీసుకున్నారా? ఇది కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రాపర్ రిప్రజెంటేషన్ రాలేదు, డిపిఆర్ రాలేదు అని ఎంత నిర్దయగా అబద్ధాలు ఆడతారా మీరు? 2014 నుంచి 2017 వరకు 3 సంవత్సరాల్లో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కింద ఇచ్చిన నిధులు ఎంతో తెలుసా? ఐ హావ్ ఎ స్టాటిస్టికల్ రిపోర్ట్. 2,916 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినారు 3 సంవత్సరాలకు కాను. చట్టం తయారు చేసినంటే ఈ రోజు వరకు. మీరు నిన్న చెప్తున్నారు 40,000 కోట్లు ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, 45,000 కోట్లని. మేడం, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, ఐ నెవర్ ఓపెన్ మై మౌత్. బీజేపీ విల్ నెవర్ డూ, జగన్మోహన్ రెడ్డి విల్ నెవర్ డూ
ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు విభజన హామీలు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన ఏ విధమైనటువంటి నిధులు అమ్మరు, ప్రత్యేక హోదా అడగరు, విభజన హామీలు అడగరు, విభజన చట్టంలో ఉన్న పొందుపరిచిన అంశాలు అడగరు. కారణం ఏంటో తెలుసా? ఇట్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది బీజేపీ అండ్ వైసీపీ. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 కోట్ల మంది తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బీజేపీ గవర్నమెంట్ గా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ కుమ్మక్కైనారు. మీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్లో మీరు సహకరించడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం నిధులు రాకపోయినా మేము మాట్లాడమని, నిధులు రాకపోయినా మీరు మాట్లాడొద్దని చెప్పడానికి బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే వీళ్ళు డిపిఐ పంపించలేదని మీరు మెల్లకొండుకుంటున్నారు. మీరు ఒక గుడ్డివాడి ఇంకొక గుడ్డివాడికి దారి చూపిస్తున్నట్టుగా వీళ్ళు డిపిఐ పంపించకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వరా? మీరు అల్టిమేట్గా మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్న, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్న, లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు చూడాలా మీరు? అంటే వాళ్ళు డిపిఐ పంపించకపోతే ఇంకొక 3 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉంటారా? ఇంకా మీ బాధ్యత ఏం లేదా? ఇది సెంట్రల్ ప్రాజెక్టా, స్టేట్ ప్రాజెక్టా? కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్న ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. ఎస్, యూ ఆన్సర్ మీ. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత మేడం గారు మాట్లాడతారు. చిన్న బ్రేక్ ప్లీజ్ 6 minutes ఇచ్చాను, మేడం గారికి ఇద్దాం. డూ రెస్పెక్ట్ ప్లీజ్. స్వాగతం మేడం గారు. 2 విషయాల మీద చెప్పండి. పోలవరం ఒకటి సార్, ప్రత్యేక కేటగిరీ హోదా మీరు చెప్పారు, అలాగే స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్తున్నారు. ఎవరి సొమ్మండి అది? కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం మేడం? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమైనా పెట్టుబడి పెట్టిందా? 5,000 కోట్ల రూపాయలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పెడితే 40,000 కోట్ల రూపాయలు డివిడెండ్ తీసుకున్నారు, ట్యాక్స్ రూపాయలు తీసుకున్నారు. కాస్త కనికరం చూపండి మేడం. లేదు సాంబశివరావు గారు, లెట్ ఇస్ నాట్, అంటే అది కనికరం చూపడానికి అందరి మాట ఒక రకంగా కామన్ గా ఒకటి ఉంది చూడండి సాంబశివరావు గారు. ఇక్కడ అందరూ దేనికి ఫైట్ చేస్తున్నాము? దానికి ఉత్పత్తి పరిణామం పెరగాలి అని, మేము కూడా ప్రొడక్షన్ పెరగాలి అని ఒకటి ఫైనల్ గా మనం రిజల్ట్. రెండోది ఉద్యోగ కల్పన జరగాలి, కరెక్టే, ఉద్యోగ కల్పన జరుగుతుంది. మూడోది ఇంకొంత అప్గ్రేడ్ అవ్వాలి టెక్నాలజీ, దానికి ఒక నైపుణ్యం పెంచాలి. వీటికి సరైన ఒక ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు గవర్నమెంటే అన్నిట్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇది వాళ్ళ ఫస్ట్ కాదు కదండి, ఇది అన్ని ప్రభుత్వాలు, గతంలో టీడీపీను చేసింది, ఇప్పుడు వైసీపీయే కాదు, మొత్తం అన్ని దేశాలు, ప్రపంచం అంతా కూడా ఎవరు ప్రైవేటైజేషన్ లేకుండా ఏది చేశారు అది క్వశ్చన్ వేసుకోవాలి. ఒకటి ఆవేశంతో కాకుండా కొంత ఆలోచనతో మన ముందు తరం కోసం ఏది బాగుంటుంది. ఇంకొంత అక్కడ ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించండి, ఖచ్చితంగా అక్కడ చాలా మంచి భారీ పరిశ్రమ అది. దానికి ఇప్పుడు వస్తున్నది సరిపోదండి, దానికి సరైన చేయూతనిస్తే, కొంచెం ఊతమిస్తేనండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దానికి అంత కెపాసిటీ ఉంది కాబట్టి దానికి పెట్టుబడి అంటే ఇప్పుడు అన్నిటికీ గవర్నమెంటే పెట్టుబడి కాకుండా కొంత మనం ప్రైవేట్ పెట్టుబడి ఆహ్వానించడం వల్ల వెంటనే త్వరితగతిన అలాంటి మాటలు సాంబశివరావు గారు కొంత పెట్టుబడి కాదు మేడం గారు, నేను దండం పెడుతున్నా మీకు. మొత్తం పెట్టుబడిగా కొంత పెట్టుబడి కాదు మేడం, టోటల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుగులో నాకు తెలిసి అమ్మకం, పూర్తి స్థాయిలో అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో నష్టాలు వచ్చే సంస్థని ప్రైవేట్ వాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారు? నెంబర్ 1, కొనుక్కున్న ప్రైవేట్ వాళ్ళు రేపొద్దున నష్టాలు చూపించి లిక్విడేషన్కి వెళ్ళరని నమ్మకం ఏంటి? ఒకవేళ లే ఆఫ్ చేసినా, ఈ ప్రాజెక్టు వద్దన్నా, ఆ ల్యాండ్ అంతా ఒక్కసారి వాళ్ళ చేతులకు వెళ్ళిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకొని ఆ ల్యాండ్ అమ్మేసుకుంటే మీరు ఏం చేయగలరు? ఇప్పుడున్న మాటలు మాట్లాడుతున్న వాళ్ళండి నిజంగా 50 ఏళ్ల క్రితం ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి ఇంకా పరిహారం అందలేదండి. వాళ్ళకి గురించి లేదండి, మనం సెంటిమెంట్ గురించి ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ న్యాయం జరగాలి, జరిగే విధంగానే, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదనే కదా మనం అటువంటి వాదనలోకి వెళ్ళడం కన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకొంచెం బాగుపడాలి, ఇంకొంత ముందుకు. ఇంకొకటండి, అక్కడ ఒక స్టాండర్డ్ గా మనం ఏంటంటే మన
కొంత అందుకని అంటున్నా, కొంత వివేకంతో ఆలోచించడం వల్ల కొంచెం డెఫినెట్లీ అది బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో తప్ప వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అది నష్టాలకి వెళ్ళకూడదు. ఒక కేటగిరీలోకి వచ్చి ఒకటండి, పాలసీ పరంగా ఈ స్టేటస్ ఇంత కెపాసిటీ ఉన్న పరిశ్రమలు ఒక బిలో ఏ బాటమ్ లైన్ కి వచ్చేసినవన్నీ ఆటోమేటిక్ గా ఒక కేటగిరీలోకి వెళ్ళిపోయాయి. దానికి ఏంటంటే పాలసీ పరంగా 90 నుంచి తీసుకున్న డెసిషనే, ఇవాళ తీసుకున్న డెసిషన్ కాదు. ఇవాళ రాష్ట్రం అండి, మనం ఇంకొకటి మాట్లాడుకోవాలి, ఇసుకని ప్రైవేటైజ్ చేసేసారు, ఇక్కడున్న పోర్టుని ప్రైవేటైజ్ చేశారు, పాల ఉత్పత్తుల్ని డైరీ ఫార్మ్స్ ని ప్రైవేటైజ్ చేశారు. ఎవరు మాట్లాడట్లేదేంటి? చేస్తున్నారు తప్ప నిజంగా అక్కడున్న ప్రజలకి, అక్కడున్న నిర్వాసితులకి, అక్కడున్న ఉద్యోగ భద్రత కావాలని అడగాలి. అది అడగడం అంటే ఉద్యోగ భద్రత ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత హెచ్డిఎఫ్సిలో ఉద్యోగ భద్రత కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఐసిఐసిఐ బ్యాంకులో ఇస్తుందా? ఒక్కసారి మీరు వదిలించుకున్న తర్వాత, మీరు అమ్మేసుకున్న తర్వాత ఎవరిని పనిలో పెట్టుకోవాలా, ఎవరిని పనిలో తీసుకోవాలో మీరు చెప్పగలరా? ఆ హక్కు మీకు ఉంటుందా? అది లేదండి, ఎవరి చేతుల్లో లేదు. చట్టానికి పరిధిలోనే ఖచ్చితంగా చేయాలి. ఉద్యోగ భద్రతా చట్టం ఉంది, దానికి లోబడే జరుగుతుంది, జరగాలి. ఎవరు వచ్చినా మనం డిబేట్ అవ్వకూడదు. దీని మీద మిమ్మల్ని 1 to 1 పిలిస్తే తప్ప పూర్తి స్థాయి డిస్కషన్ అయ్యేటట్టుగా లేదు. శ్రీనివాసరెడ్డి గారు సార్ ఒకటే చెప్తున్నా, విజయసాయి రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పోస్కో కంపెనీ ఇంటి పిలుచుకున్నారు, మాట్లాడారు, ఏం చేయాలో చెప్పారు, ఏం చేయకూడదో చెప్పారు. తర్వాతే వైజాగ్ వెళ్ళారు. కడపలో పెట్టమనండి ఇండస్ట్రీ, ఎవరొద్దన్నారు? పోస్కో కంపెనీ కడపలో పెట్టదు. వైజాగ్లో కేవలం భూముల కోసం వచ్చారు. ఆ కంపెనీ మంచి కంపెనీ సార్, క్వాలిటీ మెయింటైన్ చేసే కంపెనీ, పేరెన్నిక గల కంపెనీ, నేను కాదంటల్లా. కానీ వాళ్ళు వైజాగ్ని ఎందుకు ఎన్నుకున్నారో చెప్పండి. అలాగే మిగతా విషయాలు కూడా మాట్లాడచ్చు సార్. ఇక్కడ మొదట ఇందాక నాది మిగిలిపోయినటువంటి పార్టీని తీసుకొని దీంట్లోకి వస్తాను. పోలవరానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక కప్పగంతు నాటకంతో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మెయిన్ డ్యాము మేము 71% పూర్తి చేసి గ్యాప్స్ ఉంచాం సార్. ఆ రోజు ఏదైతే ఈ ర్యాక్ఫీల్డ్ డ్యామ్ ఉందో దానికన్నా ముందు కట్టినటువంటి కాపర్ డ్యామ్ కి గ్యాప్స్ ఉంచాం. ఎందుకంటే నీళ్లు నిలవండకూడదు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసినటువంటి త్యాగ ధనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఆ 1,03,000 కుటుంబాల జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ సంస్కృతిని, తమ స్థానాలని, తమ ఆచార వ్యవహారాలని, తమ అనుబంధాలని వదులుకొని ఈ విశాల రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి భయాలు కలగకూడదు, నష్టం జరగకూడదని గ్యాప్స్ ఉంచి నీళ్లు ఎప్పుడు పోనిచ్చి, ఏ రోజైతే పూర్తి స్థాయిలో వారందరికీ కూడా అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి ఏ విధంగా అయితే పట్టు వస్త్రాలతోటి పాద పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమానికి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెళ్లారో, ఆ విధంగా పోలవరం ప్రాజెక్టు కోసం తమ అస్తిత్వాన్ని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆ గౌరవంతో పూజతోటి బయటికి వెళ్ళిన తర్వాత నీళ్లు నిలబెట్టి రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలి అనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం. దాంతో మేము ఉంటే ఊరికినే ఆ గ్యాప్ వరకు పూర్తి చేసి ఈ రోజు వాళ్ళందరినీ భయప్రాంతం చేసి, సాంబశివరావు గారు నేను వెనక్కి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ ప్రాంతంలో పర్యటించి వచ్చాను. వాళ్ళు భయాందోళనతో ఉన్నారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, కొంతమంది గిరిజనేతరులు కూడా ఈ రోజు విపరీతమైనటువంటి భయాందోళనలో వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఏ పూట ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. చెట్ల మీద పుట్ల మీదకి వెళ్లి చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉండడానికి కావాల్సిన ప్రయత్నం చేసుకుంటున్నారు. ఒక విషయం సాంబశివరావు గారు ఎంత హృదయ విదారకం అంటే, ఇప్పుడు వీళ్ళు నీళ్లు నిలబెట్టడం వల్ల కనీసం అక్కడ ఉన్నటువంటి వారికి బయట అద్దెకిచ్చే వాళ్ళు కూడా లేరు ఇల్లు. ఎందుకంటే వీళ్ళు 2-3 నెలల నుండి బయటకు వెళ్తారు కాబట్టి ఎవరు అద్దెలకు కూడా ఇక ఇల్లు వేసుకొని ఉంటున్నారండి. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇక రెండవది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయానికి వస్తే, సాక్షాత్తు ఆ రోజు పోస్కో కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని వాళ్ళు చర్చలు జరుపుకున్నారు. నీకెంత నాకెంత క్రిక్పోకో అయిపోయింది. ఆ తర్వాతనే వాళ్ళు పోయి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు దానికి ఆమోదం తెలిపారు. ఎప్పుడెప్పుడా అని ఉన్నటువంటి బీజేపీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలహీనమైన
ఒక అవసరం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఎన్నో తరాలు త్యాగ ఫలితం 30-40 సంవత్సరాలు పట్టిందండి. ఇనుము ఉక్కు పరిశ్రమ స్థాపించిన తర్వాత విశాఖ ఉక్కు ఉత్పత్తి బయటకు రావడానికి 3 దశాబ్దాల కాలం పట్టింది. తిరిగి 3 దశాబ్దాలు కాకముందే దాన్ని ఉసురు తీయడానికి ఈ రోజు వీళ్ళు ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. పుల్లారావు గారు, అసలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం, పుర వీధుల్లో తిరుగుతాం, జెండాలు ఊపుతాం, జెండాలు లేపుతాం, ఏమన్నా మీనింగ్ ఉందా? రాష్ట్ర విభజన ఆగిందా? ఇదంతా రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాలు సార్. చాలాసార్లు నేను చెప్పా, నేను ఒకటి కూడా చెప్తున్నా, ఫోటో ఆపర్చునిటీస్ కోసం చాలా మంది చేస్తారు. అంటే ఏం చేస్తున్నారు, నేను చేస్తున్నాను కాదు, ఫోటో ఆపర్చునిటీ. ఆ ధర్నా పెడతాం, ఫోటోలు దిగటం, వెళ్ళిపోవటం. మా బీజేపీ లీడర్స్ కూడా ఫోటో ఆపర్చునిటీ మంత్రులతో ఇప్పిస్తారు. ఉపయోగం లేదు. ఇది చాలా సీరియస్ గా ప్రజల్లో యూనిటీ ఉన్నది. గవర్నమెంట్ ఒక యూనిఫైడ్ అప్రోచ్ వెళ్తే ఏమన్నా వినొచ్చు. దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇందాక బీజేపీ నాయకురాలు గారు చెప్పినట్టుగా సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ వినటానికి వినిపించడానికి చాలా కష్టంగా ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో యూనిఫైడ్ వాయిస్ తో వెళ్తే, రాష్ట్రంలో డివిజన్ ఉన్నది, మనుషులు కలవట్లేదని అందరికి తెలిసింది, పబ్లిక్ నాలెడ్జ్. సో ఇక్కడ కూర్చొని చేయటం ఒక రకంగా మంచిది. విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో కూర్చోవటం ఉపయోగం అస్సలు లేదు. ఇక్కడ ఏదో కూర్చున్నారు, ఇవాళ రేపు వాళ్ళకి తృప్తుంటుంది, కానీ ఫాలో అప్ ఉండాలి. ఫాలో అప్ ఉంటుందా? వెళ్ళిపోయాక చెప్పామంటారా? మీరు అన్నమాట ఒక్కోసారి పనిచేస్తుంది జంతర్ మంతర్, ఒక్కోసారి నెగిటివ్ కూడా జరుగుతుంది. అందువల్ల చాలా కేర్ఫుల్ గా ఇలాంటివి చేయాలి. పబ్లిక్ వచ్చాక శ్రావణ్ గారు, చివరిగా మేడం గారు మీరు అడిగిన దేనికి కూడా ఆన్సర్ చెప్పలేదు అనుకుంటా. నేను ప్రత్యేక కేటగిరీ హోదా మిగతా రాష్ట్రాలకు తర్వాత ఇస్తున్నారు, దీనికే చెప్పండి అన్నారని నేను చెప్పలేదు. ఒక్క నిమిషం మేడం మాట్లాడండి, 1 మినిట్ మీరు మాట్లాడండి. శ్రావణ్ గారు ఏమడిగారంటే, ఆ నీతి ఆయోగ్ నివేదిక తర్వాత కూడా ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తాన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయని అడిగారు. దానికి చెప్పండి. నేను చెప్తాను. లేదు, స్పెషల్ స్టేటస్ కేటగిరీ వేరు, స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ కేటగిరీ వేరు. మరి అక్కడ ఈ ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా ఫస్ట్ మన రాష్ట్రానికి వస్తుంది. అది అందులో ప్రాతిపదికలో లేదు కాబట్టే కదా మనం ప్యాకేజీకి షిఫ్ట్ అయ్యాము. అది ఫస్ట్. రెండోది ఏంటంటే డిపిఆర్ కిను, రాష్ట్రానికి సంబంధించిన డిపిఆర్ కిను జాతీయ భద్రతకి సంబంధించిన 370కి లింక్ పెట్టడం అన్నది అవివేకమే అవుతుంది. అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అది సెకండ్ది. దట్స్ ఇట్. అదే తర్వాత పోలవరానికి ఖచ్చితంగా 100% బాధ్యత కేంద్రానిదేనండి. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా ఉండాలండి. రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఏ ఇన్ఫర్మేషన్ కూడా మన బిల్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు, మనతో సఖ్యతగానే ఉంటున్నారు. మన ప్రెసిడెంట్ ఎలక్షన్ సపోర్ట్ చేశారు, మన వైస్ ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేశారు, 370 ఆర్టికల్కి సపోర్ట్ చేశారు, అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పోస్కో కంపెనీకి అప్పచెప్పడానికి సపోర్ట్ చేశారు. పోలవరం నిధులు అడగకూడదు అని వార్నింగ్ ఇస్తే అడగకుండా సపోర్ట్ చేశారు. మీకు మంచి సపోర్ట్ వస్తుంది మేడం. మన మీడియాలో ఎందుకు మాట్లాడుకోవడం? ప్లీజ్ ఎంజాయ్ ద సపోర్ట్. శ్రావణ్ గారు. సాంబశివరావు గారు, నేను మేడం గారికి ఒకటే విన్నపం చేస్తున్నాను. మేడం గారికి, బీజేపీ పార్టీకి కూడా ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది స్టీల్ ప్లాంట్కి. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడానికి అది లాస్ లో ఉందా? వెంటనే చెప్తా. నేను చెప్తాను మీకు మేడం. లెట్ మీ కంప్లీట్ 2 minutes కంప్లీట్ చేయండి. నన్ను కంప్లీట్ చేయండి మేడం గారు. చెప్పండి, నష్టాలు వచ్చినాయా లాభాలు వచ్చినాయా? మేడం 200 కోట్లు లాభం వచ్చింది అంటున్నారు శ్రావణ్ గారు. అదే చెప్తున్నాను నేను ఇమీడియట్లీ. 200 కోట్ల సామర్థ్యం కాదు దానికి. మేడం ముందు లాభాలు వస్తున్నాయి కదా, రక్షించండి మేడం. లాభాలు వచ్చే ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు మీరు. లాభాలు వస్తున్నాయి కదా, 200 కోట్లు అంటే మామూలు విషయం కాదు మేడం. సారీ మేడం, సారీ, క్షమించండి. 200 కోట్లు అయితే వస్తున్నాయి కదా, లాస్ లో లేదు లేదు. దాని ఉత్పత్తి అమ్మేయండి మొత్తం, కంటెంట్ అమ్మేయండి. శ్రావణ్ గారు, కరెక్షన్, ఒక్క సెకండ్. సబ్జెక్ట్ కరెక్షన్. గుజరాత్ పెట్రో కెమికల్స్ లాస్ వస్తున్న సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం భరించలేని సంస్థ, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆదుకుంటోంది. ప్రైవేటైజేషన్ చేయకుండా, దాన్ని అమ్మకుండా ఆదుకుంటోంది. దట్ ఈస్ గుజరాత్.
సంసార్ గారు నేను గుజరాత్ అడిగేది మీద మన రాష్ట్రానికి మేడం దృష్టి ఆర్గ్యుమెంట్ ఎక్కువ మేడం ఉంది, కన్విన్స్ కేంద్రం అయితే ఐ కన్నా డోంట్ హ్యావ్ ఎనీ అనిపిస్తుంది అబ్జెక్షన్. శ్రవణ్ See, గారు I don't మాట్లాడండి. have any objection. Yes, మేడం కన్విన్స్ అయ్యి ఆర్గ్యుమెంట్ కి కన్విన్స్ అయ్యి 200 కోట్లు అంటే 200 కోట్లు ప్రాఫిట్ వస్తే 3 లక్షల విలువైనటువంటి 3 లక్షల కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి దాన్ని 30,000 కోట్లకో 25,000 కోట్లకు 4,000 కోట్లు 4,000 ల్యాండ్ వాల్యూవే 1 lakh crores అండి. 4,000 కోట్లకు 4,000 అమ్మబోతున్నారు. కోట్లు దాని ల్యాండ్ వాల్యూవే దాని మిషనరీ ఈజ్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ఉంది. మీరు ఈ 200 కోట్లు ప్రాఫిట్ వచ్చిన దాన్ని ఇంకా దానికి ఎక్కువ సామర్థ్యం ఉందని అమ్ముతున్నారు అంటే బీజేపీ పార్టీ నాయకులందరికీ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ నాయకులందరికీ కూడా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇంతకు మించి ఇక మీ ఆర్గ్యుమెంట్కి ఇంతకు మించి మీ లాజిక్కి మేమేం చెప్పగలిగింది లేదమ్మా. మీ అంత తెలివిగల వాళ్ళు ఈ బీజేపీ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. రైట్ శ్రవణ్ గారు Do whatever you want. Do whatever you want. టైం కూడా అయిపోయింది. Let us have discussion there. మేడం గారు నిజంగా మేడం గారు నేను ఒక్క నిమిషం మేడం ప్లీజ్. ఎవరిని తప్పుదారి పట్టించనక్కర్లేదు మేడం. దయచేసి లాభాలు వస్తున్న ఇండస్ట్రీని అమ్మకండి, ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వండి. పోలవరం డిపిఆర్ కనుక సబ్మిట్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి. కేంద్ర చట్టం అమలుపరచండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు, మీకు పన్నులు కడుతుంది. అలాగే ఎవరిని తప్పుదారి పట్టించనక్కర్లేదు మేడం. స్టీల్ ఇండస్ట్రీ మీ పార్టీ పెట్టింది కాదు, మీ ప్రభుత్వం పెట్టింది కాదు. దయచేసి గమనించండి. దాన్ని అమ్మబాకండి మేడం. 4,000కో 5,000కో టెండర్ అయిపోతున్నట్టుగా సమాచారం వచ్చింది. సబ్జెక్టు కరెక్షన్. దయచేసి ఆపండి. ఆయన చెప్పినట్టుగా మీ అందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తాం మేడం. చర్చలో పాల్గొన్న మీకు, శ్రావణ్ గారికి, పెంటపాటి పుల్లారావు గారు, శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ